నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వారసుడి ఎంట్రీపై సస్పెన్స్ వీడటం లేదు. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ప్రకటించి ఫోటోషూట్ కూడా చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రేపు పూజ అనగా ముందు రోజు రాత్రి ఇదంతా క్యాన్సిల్ చేశారు. కొంత అనారోగ్యంతో పాటు మంచి ముహూర్తం కోసం వాయిదా వేశామని బాలయ్య చెప్పినప్పటికీ ఆ తరువాత సంక్రాంతి, ఉగాది పండుగలు వచ్చి వెళ్లాయి, కానీ ఫ్యాన్స్ ఎదురు చూసింది మాత్రం జరగలేదు. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ తన ప్రొడక్షన్ సినిమాలతో పాటు జై హనుమాన్ పనుల్లో బిజీ అయిపోయారు. ఇంకో 2 ఏళ్ల వరకు ప్రశాంత్ వర్మ దొరకడం కూడా అనుమానమే. మరోవైపు రెండో సినిమా టేకప్ చేస్తాడని ప్రచారం జరిగిన వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్యతో కమిట్ అయిపోయారు. ఆ తరువాత చిరంజీవి, దుల్కర్ సల్మాన్, ధనుష్లకు వేర్వేరు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. సో ఈ ఛాన్స్ కూడా లేనట్టే. మరి మోక్షజ్ఞ కోసం ఏ దర్శకుడు అందుబాటులో ఉన్నాడంటే చెప్పడం కష్టంగా మారిపోయింది. ఇంతకు ముందు తరచూ బయట కనిపించే మోక్షజ్ఞ ఇప్పుడు ఆ దర్శనం కూడా ఇవ్వడం లేదు. 3 వయస్సుకు చేరుకున్న ఈ హీరో కెరీర్ పరంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదిత్య 369 సీక్వెల్ తప్పకుండా ఉంటుందని బాలయ్య నిన్న రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అందులో మోక్షజ్ఞ ఉండబోతున్నాడని నెలల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బాలయ్య నిన్నటి స్పీచ్ లో ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. జస్ట్ సీక్వెల్ కన్ఫర్మ్ చేసి టాపిక్ అక్కడితో ముగించారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ నిజంగానే సీరియస్ గా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నారా లేదా అనేది వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో మార్కెట్ సృష్టించుకోవడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి. ఒక్క సినిమాతో స్టార్ అయ్యే పరిస్థితి ప్రస్తుత రోజుల్లో లేనేలేదు. ఇక బాలయ్య కార్డ్ డెబ్యూ వరకు పనికొస్తుంది, కానీ ఆ తర్వాత కష్టపడాల్సింది మోక్షజ్ఞనే. ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు.